హలో అండి అందరికీ. మనలో చాలామందికి పువ్వులు కట్టడం అంటే ఇష్టం. కొంతమందికేమో అస్సలు కట్టడం రాదు కదా! అలాంటి వాళ్ళ కోసం ఈరోజు నేను సింపుల్‌గా చూపిచ్చేస్తాను చూసేయండి. ఫస్ట్ ఏదైనా సరే మనం ఇంట్రెస్ట్‌గా నేర్చుకోవాలి అనుకుంటే ఏ పనైనా నేర్చుకోగలుగుతాము. మనకెందుకులే రాదు మనకి అనుకుంటే మాత్రం ఏది నేర్చుకోలేం. ఏ పువ్వులైనా సరే నేనిక్కడ వీడియోలో చూపిస్తున్నాను గదా! అలా పైనొకటి, కిందొకటి పెట్టుకొని దారంని కింద నుంచి తీసుకోవాలి. తర్వాత ఇలా మెలిక తిప్పుకొని దారాన్ని పైనుంచి మధ్యలోకి వేసుకొని టైట్‌గా లాగితే అక్కడ నాట్‌లాగా పడిపోతుంది. ఇంకా పువ్వులు ఊడిపోకుండా ఉంటాయన్నమాట. ఒక్కోటి ఇలాగే పట్టుకొని కట్టుకుంటూ ఉంటే ఇలా మాల రెడీ అయిపోతుంది. నేను నేర్చుకునేటప్పుడు చీపిరి పుల్ల ఒకటి తీసుకొని చిన్న చిన్న ముక్కలు చేసి దాంతో మాల కట్టేదాన్ని. తర్వాత సన్నజాజి పువ్వులతో ట్రై చేశాను. అవి కాడలు కొంచెం పొడవుగా ఉంటాయి కదా! వాటితో కట్టడం ట్రై చేశాక బాగా కుదిరింది. ఇంక అట్లా ఇప్పుడు అలవాటయిపోయింది. ఇంకే పువ్వులైనా కట్టడం బాగా నేర్చుకున్నాననమాట. మీలో కూడా ఎవరైనా నేర్చుకోవాలంటే ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్